Hallelujah. 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 Praise the Lord, everyone. అందరికీ కూడా ప్రభువు పెట్టే వందనాలు All are good today. అందరూ బాగున్నారు ఈ రోజు. All are good today. అందరూ బాగున్నారండి. Last week, which message I told? గత వారం ఏ వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నాం? Anyone can say. ఆయన చెప్పగలరా? గత వారం మనం నేర్చుకున్న పాఠ్య భాగం ఏదైనా చెప్పగలరా? Last Sunday I am told. గత వారం నేను చెప్పిన పాఠ్యాంశం ఏమనగా Topic is. ఆ అంశం ఏంటంటే Holy Spirit. పరిశుద్ధాత్మ గురించి చెప్పుకొని వచ్చాను. Hallelujah. Hallelujah. In this Saturday. అయితే ఈ యొక్క శనివారము My topic is. నేను అంశం ఏమనగా Obedience to God. దేవుని పట్ల వినయ విధేయత కలిగి ఉండాలి. Obedience to God. వినయ విధేయత కలిగి దేవుని పట్ల ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Obedience is one of the most important qualities in Christian life. వినయ విధేయతలు అనేవి మన యొక్క జీవితంలో ఈ యొక్క క్రైస్తత్వంలో ఎట్లా ఉన్నాయి అంటే చాలా గొప్పగా కనపడుతూ వస్తున్నాయి. It means listening the God voice. అది మనకి ఏ రకంగా సహాయపడుతుంది అంటే దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనకి సహాయపడుతుంది. Trust on His words. అలాగే చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని కూడా వెంబడించడానికి నమ్మడానికి సహాయపడుతుంది. And following His commandments. దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొనడానికి వాటిని వెంబడించడానికి సహాయపడుతుంది. With a willing the heart. With a willing the heart. With a willing the heart. True obedience in this not based the fear but the love of God. నిజమైనటువంటి వినయ విధులు ఎట్లా ఉంటాయి అంటే ఏ రకమైన ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుని పట్ల ఉన్న మన ప్రేమ మనం కోల్పోకుండా ఉంటాం. అది నిజమైనటువంటి వినయ విధేయతలు. Every great man and woman. ఎవరైనా చూసుకున్నట్లయితే లోకానుసారంలో ఎవరైనా స్త్రీ కానీ పురుషులు కానీ తీసుకున్నట్లయితే Bible such as Abraham, Noah, Moses and Jesus Christ. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే అబ్రహాము, నోవాహు, మోషే అలాగే యేసుక్రీస్తుని కూడా చూసుకున్నట్లయితే demonstrated to the power obedience. వారు మనకి ఎట్లా కనబడుతూ ఉన్నారు అంటే వినయ విధులకు మంచి శక్తి కలిగినటువంటిగా వారిగా కనబడుతూ వస్తున్నారు. Their faith was rewarded through. వారి విశ్వాసం ఎట్లా ఉన్న ఏమి మనకి కనబడుతుందంటే Obedience bring the closer rewarded to this action. వినయ విధులు ఎట్లా వారి పట్ల వారు చేసే వినయ విధులు ఎట్లా ఉన్నాయి అంటే వారి యొక్క దైనందిన జీవితంలో వారి ఇంకనూ దేవుని యొక్క కౌగిట్లోకి చేర్చడానికి సహాయపడుతూ వస్తుంది. The strength is our faith. వారి యొక్క బలము ఏంటి అంటే వారి యొక్క విశ్వాసమే అండి. The door is blessing the guidance. ఆ యొక్క చూసుకున్నట్లయితే ఇక తలుపులు ఎట్లా కనబడుతున్నాయి అంటే ఆశీర్వాదకరముగా కనబడుతూ ఉన్నాయి. As believers with the call. దాన్ని ఎవరైతే విశ్వసించారో ఏమని పిలుస్తున్నారంటే Not only their gods would be put their particles. దేవుని యొక్క మాటను వినేవారు ఎట్లా పిలుస్తున్నారు అంటే దాన్ని వినయ విధులు అని చెప్పి పిలుస్తూ వచ్చారు. A life of obedience. వినయ విధులు కలిగిన జీవితం ఎట్లా ఉంటుంది అంటే glorifies. కృప కలిగిన దానిగా and becomes to. అది అలాగే చూసుకున్నట్లయితే testimony. సాక్ష్యముతో కూడిన జీవితముగాను and others. ఇతరుల పట్ల కూడా. Samuel 1st chapter. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే Samuel 15th chapter. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే You go and after we read. ఒకసారి చూసుకుందాం అన్నమాట. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. To obey is better them and the sufficient. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన
ఆయన సంతోషించిన మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను చదివించిన ఆజ్ఞ ఒక్కడును గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించినట్టు వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుటకై ఆజ్ఞ గైకొనుటకై బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. And John అలాగే చూసుకున్నట్లయితే 14 chapter 15 verses. యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే John 14:15. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. If you love me, keep my commandments. యోహాను సువార్త 14వ అధ్యాయము If you love me, keep my commandments. 15వ వచనం ధ్యానం చేసుకుందాం. 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. My first point, నా మొదటి మాట ఏంటంటే obedience is the proof of our life God. మన వినయ విధతులు ఎట్లా ఉన్నాయా అని మన వినయ విధతులు ఎట్లా ఉన్నాయా అంటే దేవునికి మనము ఒక ప్రూఫ్ లాగా మనకి కనపడుతూ ఉన్నాయి. Obedience is the proof of our love for God. విధేయత ఎలాగుందంటే దేవునికి మన ప్రేమ కనపరచడానికి ఒక ఆధారం లాగా కనపడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Obedience is not just following rules. విధేయత ఎట్లాగుందంటే అది ఏమాత్రము కూడా అనవసరమైన వాటిని పాటించేవి కాదండి. అది ఎట్లాగుందంటే అది ఒక ఆధారముగా కనపడుతుంది. All believers who love Christ will be. అనేక మంది విశ్వాసులు వారు ఏం చేస్తుంటారంటే క్రీస్తు ప్రేమను పోలి నడుచుకుంటూ ఉంటారు. Love without obedience of love. ప్రేమ లేకుండా విధేయత కలిగి ఉన్నామని అనుకుంటూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. But the true of love కానీ ఇక్కడ నిజమైన ప్రేమ మనకి ఎలా కనపరచబడుతుందంటే demonstrated through their action. మన జీవితంలో నిజముగా ఎలాగైతే అవలంబిస్తామో ఆ రకంగా మనకి అది కనపడుతుంది. Every act of obedience brings us closer to God. మన జీవితంలో ఏదైతే మన విధేయత మనకి ఎట్లాగుందంటే మనం చేసే క్రియ ద్వారా ఆ క్రియ దేవునికి మనం ఇంకనూ దగ్గర చేస్తూ దేవుని హృదయానికి ఇంకనూ దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది. Here and the strength of the relationship with Him. ఇక్కడే మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమకు మన యొక్క విధేయత ఎలాగుందంటే చాలా బలముగా మన దేవునితో కూడా మన బంధం చాలా గట్టిగా ఉంటుంది మనకి కనపడుతుంది. We can see Abraham. మనం చూసినట్లయితే అబ్రహామును చూసుకున్నట్లయితే Abraham is the one of the most greatest figure on this Bible. అబ్రహాము చూసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో అబ్రహాము దేవునికి ఎంతో విధేయత కలిగిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక And he is known the father's faith. And he is known the father's faith. తను చూసుకున్నట్లయితే తన తండ్రి పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఉన్నాడు. And God called him. అందుకే అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. He lived his day alone. తనని ఏమాత్రము కూడా ఒంటరిగా వదిలేయలేదు. Land that he would be shown him. తనకి ఏం చేశాడు అంటే తన తండ్రి ఏం చేశాడంటే తనకి ఒక ల్యాండ్ని కూడా దయచేశాడు, స్థలాన్ని దయచేశాడు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Because ఎందుకనగా of his faith ఎందుకనగా ఆయన విశ్వాసము and obedience, తన విధేయత God makes the conversion. దేవునికి అవి ఎట్లా ఉన్నాయంటే దేవుని అవి ఆకర్షింప చేసినగా కనబడుతున్నాయి. And promise would be what became. అలాగే చూసుకున్నట్లయితే దేవుడు చేసిన వాగ్దానము కూడా ఏ మాత్రము విడిచిపెట్టే వాగ్దానము కాదండి. Hallelujah. హల్లెలూయా. The father of many nations. మనకి ఇక్కడ అబ్రహాము ఎట్లా కనబడుతున్నాడు అంటే అనేక మంది జనాంగానికి తండ్రిగా కనబడుతూ వచ్చాడు. Abraham is obeyed from the God. అబ్రహాము దేవుని పట్ల విధేయత కలిగి నివసిస్తున్నాడు. And God loves him. దేవుడు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. In the aspects of his obedience powered the faith of lovely
faithfully. ఇక్కడ చూసుకున్నట్లయితే తన విధేయత ఎలాగుంది అంటే దేవునికి తన విధేయతని కనపరచడానికి ఆ యొక్క విధేయత, ఆ విశ్వాసముతో కూడిన విధేయత ఒక ఆధారముగా కనపరచబడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Reading the Bible, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే not enjoy. మనం ఏమాత్రము ఆనందించము, కానీ We must like the every act of obedience. మనం ఏం చేస్తున్నాం అంటే మన జీవితంలో విధేయతను బట్టి మనం నటిస్తూ ఆనందిస్తూ ఉంటాం. Strength of faith. Strength of faith. మన యొక్క బలం మనకి ఎలా ఉంది అంటే మనకి విశ్వాసం కనపరచబడుతుంది. Builds our character. అది మనల్ని ఏం చేస్తుందంటే మన యొక్క స్వభావాన్ని కూడా నిర్మించబడుతూ ఉంది. And makes us more like the Christ. అది ఇంకను ప్రభువైన క్రీస్తు యేసు మనము ప్రేమించుటకి కనబడుతుంది. అది మనం ఆకర్షిస్తూ వస్తుంది. Spiritual naturally comes there. పరిశుద్ధ ఆత్మలో మనము ఎలా ఉండాలి అంటే ఎదుగుదల కలిగి ఉండాలి. And the patching of God word. దేవుని యొక్క మాటను నడుస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Obedience dissolves the glory character. విధేయత మన యొక్క స్వభావాన్ని ఏం చేస్తుంది అంటే దేవుని పట్ల ఇంకను పెంపొందిస్తూనే ఉంటుంది. Obedience develops their character, godly character. మన విధేయత మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అంటే దేవునిలో మనల్ని ఎప్పుడూ కూడా పెంపొందిస్తూ, అంటే మన యొక్క స్వభావాన్ని, మన యొక్క విధేయతను ఏమాత్రమో తగ్గించకుండా పరిశుద్ధాత్మలో వాడిని పెంచుతూనే వస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. God honors those who remain the faithful. దేవుడు ఎవరిని దేవుడు ఎవరికి గౌరవిస్తాడయ్యా అంటే ఎవరైతే దేవుని పట్ల విశ్వాసం ఉండి ఆ విధేయత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Every small act of obedience of matters. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతి చిన్న విషయము, ప్రతి చిన్న ప్రక్రియ కూడా మన జీవితంలో ఎలా ఉండాలంటే విధేయత కలిగినటువంటిగానే కనిపించాలి మనకి. Faith and obedience always together. విశ్వాసము, విధేయత రెండు కూడా ప్రక్కనే మన జీవితంలో మనతో పాటు నడవాలి. Hallelujah. హల్లెలూయా. You must have a faith and obedience. మనకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి మన జీవితంలో అంటే విశ్వాసము అలాగే విధేయత కావాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We may not always understand God the plan. మనము కొన్ని సార్లు చూసుకున్నట్లయితే దేవుని యొక్క క్రియను మన జీవితంలో ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేము. తొందరపాటు పడి ఉంటాం మన జీవితంలో. బట్ కానీ దేవుడు చేస్తున్నాడు కదా. Heart. But he chose his heart. దేవుడు మన పట్ల చేసిన హృదయపూర్వకముగా మన జీవితంలో క్రియను జరిగిస్తూ వస్తున్నాడు. God often asks they obey first and then he reveals his purposes. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటయ్యా అంటే మన దగ్గర నుంచి విధేయతను ఆశిస్తున్నాడు. మనం విధేయత కలిగి ఉంటే మనకి దేవుడు మనకి ఏ బహుమానం ఇవ్వబోతున్నాడు అంటే విశ్వాసాన్ని మనకి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. Hallelujah. Hallelujah. Obedience is believing God worthy and better their own on our own. విధేయత అనేది ఎట్లాగుందంటే దేవుని మీద మనం ఇంకా విశ్వాసం పెంచుకోవటానికి మనము ఆయన మార్గంలో మన జీవితంలో చేదు వాటిని దేవుడు తీసుకొని మనం నడిపించడానికి కనబడుతూ వస్తుంది. Left his homeland without the knowing when they were going trusted God the promise. Come again. Left his the homeland without the knowing. Okay, read. Explain. Faith away before this is విశ్వాసము అలాగే విధేయత. విశ్వాసం ముందు విధేయత ఎట్లా కనబడుతుందంటే God promise follow faithful obedience. దేవుడి యొక్క మాట సెలవిస్తుంది ఇక్కడ
విశ్వాసము విశ్వాసము అలాగే విధేయతతో కలిగి మనం ముందుకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. Trust God even when their future of unclear. ఎప్పుడు మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే మన జీవితంలో అలాగే మన యొక్క భవిష్యత్తులో దేవుని పట్ల మన భవిష్యత్తు పట్ల ఏమాత్రము అన్క్లియర్ అంటే ఎలా అన్క్లియర్ అనగా కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాం కదా. ఆ కన్ఫ్యూజన్ అయిన సమయంలో కూడా దేవుని పట్ల మనం ఏం చేయాలంటే విశ్వాసము అలాగే విధేయత కలిగి ఉండాలి. You all must and strictly know these words. ఈ మాటలు కూడా ఖచ్చితంగా మీరు వినవలసినటువంటి వారు. Hallelujah. హల్లెలూయా. My second point. నా యొక్క రెండవ మాట ఏంటంటే Obedience bring God's blessing of protection. రెండవ మాట ఏమనగా మన వినయ విధేయత మన ఎక్కడికి తీసుకువెళ్తుందంటే దేవుని ఎదురు నుంచి మనకి కృపను అందిస్తుంది, అలాగే దేవుని మనకి భద్రపరుస్తూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God promised blessing this who obey him. ఎవరైతే దేవునికి మాట ఇచ్చి తన కృపను పొందుకొని ఉంటారో వారు ఎట్లా ఉన్నారు అంటే విధేయత కలిగి ఉన్నారు దేవుని పట్ల. Obedience open the door and God's for their peace and guidance and their protection. ఇక్కడ చూస్తున్నట్లయితే ఎవరైతే విధేయత కలిగి దేవుని కోసం తలుపులు తెరుస్తూ ఉంటారో వారు దేవునికి ఎట్లా ఉన్నారంటే చాలా ఇష్టలుగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. While challenges may still, ఇక్కడ చూసుకున్నట్లే మన జీవితంలో ఎన్నో సవాళ్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. and God's hand remains upon the who ask they according to his will. దేవునికి మనం ఎదుర్కొనే సవాళ్ళన్నీ తెలుసు కాబట్టి మన దేవుడు ఏం చేస్తుంటే మనం ఎంతవరకు ఆయన త్రోవలు నడుస్తామో అని చెప్పి మన పట్ల కొంచెము విశ్వాసం కలిగి మన పట్ల ఎదురు చూస్తూ ఉంటాడు. You can still on that way. కానీ ఎంత చివరి వరకు కూడా నువ్వు దేవుని పట్ల విశ్వాసం కలిగినే ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You can follow God's rules. నీవు దేవుని యొక్క ఆజ్ఞలు కూడా గైకొనాలి, ఆ యొక్క ఆజ్ఞలను You వెంబడించాలి. can follow God's words. నువ్వు దేవుని యొక్క మాటలను కూడా వెంబడించాలి. Hallelujah. హల్లెలూయా. And pray every day. ప్రతి రోజు కూడా దేవుని ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Noah obeyed in building the ark there, despite their nature. దేవుడు ఎప్పుడైతే నోవాహుకు ఆ యొక్క ఓడ కట్టమని చెప్పాడో చెప్పినటువంటి ఆ మాట ప్రకారం ఆ యొక్క ఆజ్ఞకి ఏమయ్యాడంటే విధేయుడయ్యాడు. Hallelujah. హల్లెలూయా. The obedience saved him this తన family. విధేయత ఎలాగుంది అంటే తన కుటుంబాన్ని కాపాడి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. God established he conduct with the Noah after the floods. దేవుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క జలప్రలయం ముందు ఏదైతే మాట నోవాహుకి ఇచ్చాడో ఆ తరువాత కూడా అదే మాట నోవాహు పట్ల ప్రక్రియ ఉంచాడు. Hallelujah. హల్లెలూయా. True God, even when this instruction send their difficulties. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని పట్ల ఎవరైతే నీతి నిజాయితీ కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను వెంబడిస్తున్నారో అది ఎప్పుడు అంటే నీ జీవితం ఎంత క్లిష్టతరమైనప్పటికీ కూడా ఇక ఆజ్ఞలను నడుస్తూ ఉంటారో Obedience will bring blessing for tomorrow. ఆ యొక్క విధేయత మనల్ని రేపు లేదా ఈ రోజు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునే వారికి మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. Walk faithfully and when others do not understand. మీరు ఎలాగ జీవించాలి అంటే దేవుని పట్ల విశ్వాసముతో నడవండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే దేవుని యొక్క ఆజ్ఞలు ఏమాత్రము కూడా విడిచిపెట్టేవారు కాకుండా ఉంటూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My third word. నా యొక్క మూడవ మాట ఏమనగా Obedience leads to victory and eternal reward. మన యొక్క విధేయత మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే విజయాన్ని దయచేస్తుంది మన జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Jesus Christ ప్రభువైన యేసుక్రీస్తు is the greatest example. ఈ యొక్క విధేయతకి ఒక గొప్ప ఉదాహరణగా మనకు కనబడుతూ వచ్చింది. Hallelujah. హల్లెలూయా. He humbled himself తన యొక్క తగ్గింపు and obeyed his father తన తండ్రికి ఎలాగైతే విధేయత కలిగి ఉన్నాడో even until he died. తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా అలాగే నివసిస్తూ వచ్చాడు. Because of his ఎందుకనగా obedience. తన యొక్క విధేయత. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God's highly తన యొక్క విధేయత దేవుని తన యొక్క తండ్రిని ఎప్పుడు కూడా పెంపొందిస్తూ వచ్చింది. extol him. ఇప్పటికీ కూడా అలాగే ఉంది. Hallelujah. హల్లెలూయా. Likewise,
మనం చూసుకున్నట్లయితే believers who remains they faithful, ఎవరైతే విశ్వాసులు మందిరానికి వస్తూ ఉంటారో వారు ఏం చేయాలంటే తమ విశ్వాసాన్ని వారైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. in obedience will receive God's words and their entire life. విధేయత కలిగి ఎవరైతే నివసిస్తూ ఉంటారో దేవుని ఎదురు నుంచి వాళ్ళు ఏం పొందుకుంటారు అంటే విజయాన్ని పొందుకుంటూ ఉంటారు. Hallelujah. Hallelujah. Jesus Christ obeyed the Father will completely. ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసుకున్నట్లయితే తన తండ్రికి తన యొక్క విధేయత కలిగి ఉన్నారు. ఎప్పటి వరకు అంటే తన తుది శ్వాస విడిచేంత వరకు కూడా. Hallelujah. 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 His obedience brought their salvation with their word. కానీ ప్రభువైన క్రీస్తు యేసు వారి యొక్క విధేయత ఈ యొక్క లోకాంతము కూడా లోకానికి కూడా ఏమొచ్చిందో రక్షణ వచ్చింది. Hallelujah. Hallelujah. The resurrection power, the obedience leads to victory. ఆయన ఎప్పుడైతే తన మరణాన్ని జయించి లేచారో అది మనకి ఎలాగ కనబడుతుంది అంటే తన యొక్క విధేయతకి విజయముగా మనకి ఒక ఉదాహరణగా కనబడుతుంది, ఒక ఆధారముగా. Jesus Christ is the Son of God. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని కుమారుడు. Hallelujah. Hallelujah. He comes to earth తను ఎందుకు భూమి మీదకి వచ్చారయ్యా అంటే and reveal the God's love దేవుని యొక్క ప్రేమను కనపరచడానికి, దేవుని ప్రేమ విస్తరింపజేయడానికి వచ్చి ఉన్నారు. and to save humanity and this sin. ఎవరైతే పాపంలో కూరుకుపోయిన మనుషులు ఉన్నారో వారిని దేవుని యొక్క ప్రేమతో బయటికి తీయడానికి వచ్చారు భూమి He మీదకి. lived perfect, holy, similar to like the teaching. తను ప్రభువైన క్రీస్తు యేసు వారు ఎలా జీవించారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే పాపంలో ఉన్నారో teaching people about faith, of love, forgiveness. ఎవరైతే పాపంలో ఉన్నారో వారికి ఏమి బోధిస్తూ వచ్చారంటే విశ్వాసము, ప్రేమ, క్షమాగుణమును తెలియపరుస్తూ ఈ యొక్క 33 సంవత్సరాలు జీవించారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus performed many miracles. ప్రభువైన క్రీస్తు యేసు వారు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించారు. Held their sick and raised the dead. ఎవరైతే అనారోగ్యం కలిగి ఉన్నారో వారిని స్వస్థపరిచారు. ఎవరైతే చనిపోయి మరణించారో వారిని మరలా జీవింపజేశారు. Hallelujah. హల్లెలూయా. And they received on the broken hearted. ఎవరికైతే తమ జీవితంలో ఇంకా నా జీవితం ఇంతే అని అనుకున్నారో వారికి మరలా ఒక ఆశ లేదా విశ్వాసాన్ని ఇచ్చి వారి జీవితాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. Hallelujah. హల్లెలూయా. Everyone ప్రతి ఒక్కరూ కూడా received the forgiveness. ప్రతి ఒక్కరూ కూడా Everyone received the forgiveness. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏం పొందుకోవాలంటే క్షమాగుణాన్ని పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. People relationship with the God. ప్రజలైన వారు దేవునితో పాటు తన యొక్క అనుబంధాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. And follows the Jesus examples for every area of life. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ఉదాహరణగా తీసుకోవాలి, వారి జీవితంలో అవలంబించుకోవాలంటే క్రీస్తు యేసుని ఉదాహరణగా తీసుకొని వారి జీవితంలో ఏవైతే క్రియలు చేశారో, ఎలాగైతే క్షమాగుణం కలిగిందో వాటిని మన జీవితంలో అవలంబించుకోవాలి. Hallelujah. Hallelujah. Remains obedient even during the trials. Come again. Remains obedient even during the trials. ఎప్పుడైతే మన యొక్క విధేయతని మనం జ్ఞాపకం చేసుకుంటామో మనం చేసే పనిలో కూడా ఇది ఎలా ఉందంటే విధేయతగానే కనిపిస్తూ ఉంటుంది. Hallelujah. 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 Look forward the entire rewards God has prepared. మీ ముందు మీరు చూసుకున్నట్లయితే మీ ముందు మీకు విజయమే కనబడుతూ వస్తుంది, కానీ ఏమాత్రము అపజయం అనేది రాదు. ఎప్పుడు అంటే దేవుని యందు విధేయత కలిగినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Obedience is the pathway intimacy. మనకి ఈ యొక్క విధేయత ఎలాగ కనబడుతూ వస్తుందంటే మనకి ఒక మార్గము లాగా కనబడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. With the God key the blessing. అది మనకి ఏ రకంగా సహాయపడుతుంది అంటే దేవుని యొక్క దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం తెచ్చుకోవడానికి అది ఒక తాళపు చెవిలాగా మనకి కనబడుతుంది. Hallelujah. హల్లెలూయా. And Lord the entire victory. మనం నడిచే మార్గంలో మనం నడిచే యొక్క మార్గములో అది మనకి విజయాన్ని పెంపొందిస్తుంది. And soul pathway. మనము చూసుకున్నట్లయితే obey the God. దేవుని పట్ల విధేయత కలిగి ఉండి but practical obedience becomes their God is not pleased with their excuse or the half-hearted commitment.
ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకి ఎలాగ కనపడుతున్నాడు అంటే మనం చేసిన తప్పిదాలను, మనం చేసిన పాపాలను క్షమిస్తూనే వస్తూ ఉన్నాడు ఎన్నటికీ కూడా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. King Saul obeyed the only part of God. King Saul obeyed the part of God's command. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రాజైన సౌలు ఎలాగ మనకి కనబడుతున్నాడు అంటే విధేయతకి కలిగి కనబడుతున్నాడు దేవుని యొక్క ఆజ్ఞకు. Hallelujah. హల్లెలూయా. Alone the sufficient God can receive the obedience. తను ఎట్లా కనబడుతున్నాడు అంటే తన జీవితంలో తన విధేయత కలిగి ఏమాత్రము విధేయతను కోల్పోకుండా కనబడుతున్నాడు. And God wants complete obedience. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు అంటే నీ జీవితంలో, ఆ జీవితం అంతా కూడా విధేయత కలిగి ఉండాలి. And do not postpone what God has spoken. దేవుడు నీతో మాట్లాడిన మాటను ఏమాత్రము కూడా ఈ రోజు కాదు ఇంకో రోజు చేద్దామని చెప్పి పోస్ట్ పోన్ చేయకూడదు, వాయిదాలు వేయకూడదు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Obey God wholeheartedly. దేవునికి విధేయత కలిగి ఉండాలి. ఎలా ఉండాలంటే నీ యొక్క పూర్ణ హృదయంతో విధేయత కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Thank you giving this opportunity. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. And close in Jesus' name. ఈ యొక్క మాటలు తన ఇంటికల్లో ఆశీర్వదించి దీవించబడును గాక. Amen. ఆమేన్.